నువ్వు అనుకున్న గెలుపు ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా గెలుస్తావు. మంచి గట్టిగా అరిచి చెప్పు, ఎవరూ వినరు. అదే జీవితంలో గెలిచి చెప్పు, గుడ్డిగా ఫాలో అవుతారు. ఎవరైతే తమను తాము గొప్పగా భావించుకుంటారో వారు ఏ పనిని సక్రమంగా చేయలేరు. మనిషికి ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది. అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. నిజం చేదు మాత్రం లాంటిది. చేదు తాత్కాలికమైన చివరకు ఆరోగ్యం కుదుట పడుతుంది. అబద్ధం తియ్యని విషయం లాంటిది. నెమ్మదిగా ప్రాణాలు తీస్తుంది. ఏ విషయంలోనైనా విమర్శించడానికి నెమ్మదిగా వెళ్ళాలి, అభినందించడానికి వేగంగా వెళ్ళాలి. మనుషుల అహం వీడిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాకేంటి అనుకుంటే మాత్రం చివరికి ఒక్కడివే మిగిలిపోవాల్సి వస్తుంది. నవ్వాలి, నవ్వించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, గౌరవం పుచ్చుకోవాలి. మనిషి వద్ద విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ లేనట్టే. మనుషులందరూ మీ ప్రతిరూపాలే. నువ్వెలా స్పందిస్తే వాళ్ళు కూడా అలాగే స్పందిస్తారు. ప్రేమగానా, ద్వేషంతోనా, మౌనంగానా, లేక కోపంగానా, లేదా స్వార్థంగానా అనేది నీ నుంచి మొదలవుతుంది. కోపం అనేది తెలివి తక్కువ తనంతో ప్రారంభమై పశ్చాత్తాపంతో అంతమవుతుంది. గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందని బాధపడే లోపలే అందమైన సీతాకొక చిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే అనుభవంతో తెలుసుకున్నదే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఆలోచన కంటే ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలనే ఆలోచన గొప్పది. అదృష్టం వర్షం నీళ్ల వంటిది, శ్రమ బావి నీళ్ల వంటిది. మన దాహం తీరాలంటే ఎప్పుడూ కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. అందుకే అంటారు, కష్టే ఫలి. నిజం ఎప్పుడు దర్జాగానే ఉంటుంది, ఎందుకంటే అబద్ధాన్ని బట్టబయలు చేస్తుంది కాబట్టి. అవసరం కోసం ఇవాళ ఒక అబద్ధం చెబితే దానిని కాపాడుకోవటానికి రోజుకో అబద్ధం చెప్పాల్సి రావచ్చు. అద్దం చేజారి పడిందంటే ముక్కలవుతుంది. ఆ ముక్కలను తిరిగి అతికించినా అది అద్దంలాగా కనపడదు. ప్రేమగా ఒకరంటే ఒకరికి ప్రాణంగా కలిసి ఉన్న బంధుత్వం కోపంలో దురుసుగా మాట్లాడుతూ బంధువుల మనసు గాయపరిచి దూరమయ్యాక మరలా బంధువులు కలిసినప్పటికీ ప్రేమగా ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండలేరు. ఒకసారి చేజారి పగిలిన అద్దం ఎలాగైతే కలవదో అలాగే నోరు జారి దురుసుగా మాట్లాడితే బంధువుల మనసు కూడా ప్రేమగా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండలేరు. అందుకే అద్దం చేయి జారకూడదు. మాట్లాడేటప్పుడు నోటి మాట జారకూడదు. ఏది జారినా తిరిగి వెనక్కి తీసుకోవటానికి రాదు. భవిష్యత్తు బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, ఇల్లు మార్చు, వెలవేల్పును మార్చు, ఇంటికున్న ద్వారం మార్చమని అందరూ చెప్తారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు. ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుందో లేదో తెలుస్తుంది. అలా కాకుండా నా వల్ల కాదని కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డవాడివే. 100 చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా మంచివాడివే. జనానికి నీ గతంతో పని లేదు. జీవితం మీకు ప్రత్యేకంగా ఏదీ నేర్పదు. మీకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చేసే మోసాల వల్ల మీరెన్నో నేర్చుకోవాలి. అందరూ అనుకుంటారు డబ్బు మనుషుల్ని మార్చేస్తుందని. అది 100% తప్పు. ఎందుకంటే డబ్బుకు పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, ప్రాణం లేదు, జీవం లేదు. డబ్బు జీవరాశుల్లో కలవలేదు. డబ్బు కేవలం మనిషి చేత సృష్టించబడిన ప్రాణం లేని వస్తువు. కానీ నేడు ఆ ప్రాణం లేని వస్తువు కోసం ప్రాణమున్న మనుషులు కాస్త ఒకరితో ఒకరు రాక్షసుల్లా మారిపోయి బంధాలను, బంధుత్వాలను చంపేసుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ మంచివాళ్ళు బలి అవుతున్నారు, చెడ్డవాళ్ళు బాగుపడుతున్నారు. డబ్బు కోసం బంధుత్వాలను చెడగొట్టుకోకూడదు. జీవితంలో ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, మీ మంచి మనసుతో ఎంతమందిని గెలిచారన్నదే ముఖ్యం. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్లే, సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థమే.
నీ గురించి శత్రువు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నీ బలహీనతలు అతడు గుర్తించినట్లు మరెవరు గుర్తించరు. మంచి పని చేసేటప్పుడు మీరు కనపడనవసరం లేదు. కాబట్టి ఏదైనా సరే నువ్వు చేయాలనుకున్నది చెయ్యి. ఆ దేవుడే నీకు అన్నీ అందేలా చేస్తాడు. ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. గౌరవంతో నమస్కరించేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. కానీ కన్నీరు తుడిచేటప్పుడు ఒక్క వేలే కదులుతుంది. మీ కష్టంలో మీ వేళ్లే కలిసి రానప్పుడు ఎవరో ఆదుకోవటానికి రాలేదని బాధపడటం అనవసరం. ఇష్టపూర్వకంగా కోరుకునేదే అదృష్టం. బలంగా నమ్మిందే భవిష్యత్తు. అందంగా ఉన్నవారు ఆనందంగా ఉంటారో లేదో కానీ ఆనందంగా ఉన్నవారు మాత్రం అందంగా కనిపిస్తారు. ఆనందంగా ఉండండి, అప్పుడు అందంగా కనిపిస్తారు. ఎప్పుడూ నీ వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. లేకపోతే అనుమానాలు, అపార్థాలు, అనార్థాలే మిగులుతాయి. మీరు మాత్రమే ఎదగాలనుకున్నప్పుడు మీరు పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు పడిపోతే పట్టుకోవటానికి 10 చేతులు వస్తాయి. మంచి చేసే అలవాటు ఉన్నవారికి, మంచిని అభినందించే లక్షణాలు ఉన్నవారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది. ఉన్న రోగానికి వేయవలసినంత మందు మాత్రమే వేయాలి. ఉన్న జీవితానికి ఉండవలసినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. జీవితంలో ప్రతి సమస్యను ఒక ఆటలా పరిగణించాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపోటములు సహజం. గెలిచినా గర్వం వస్తుంది, ఓడితే పోరాడాలనే పట్టుదల వస్తుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎంతమంది వెన్నుపోటు పొడిచినా గుండె ధైర్యం అనే ఆయుధం నీ వెంట ఉంటే ఏదీ నిన్నేమీ చేయలేదు. పూలు కురిపించిన చేతులు, తేనె పలికిన నాలిక ఎప్పుడూ విషాన్ని చల్లుతుంది. ప్రార్థించే ముందు విశ్వసించాలి. మాట్లాడే ముందు వినాలి. ఖర్చు చేసే ముందు సంపాదించాలి. ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి. విమర్శించే ముందు వేచి ఉండాలి. ఓడిపోయే ముందు ప్రయత్నించాలి. మరణించే ముందు జీవించాలి. నిరంతర వికాసమే జీవనం. సంకోచమే మృత్యువు. తన వ్యక్తిగత సుఖాలనే చూసుకుంటూ సోమరితనంలో గడిపే స్వార్థపరునికి నరకంలో కూడా స్థానం లేదు. బ్యాంకులో కోట్ల రూపాయల దొంగతనం జరిగింది. కానీ దారానికి కట్టిన ₹2 పెన్ను మాత్రం పోలేదు. దానికి తెలివైన విద్యార్థి జవాబు, లక్ష్మిని ఎవరైనా దొంగిలించవచ్చు, కానీ సరస్వతిని ఎవరూ దొంగిలించలేరు. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలకు ఆస్తిపాస్తులు కాదు, మంచి విద్యనివ్వండి. అడవిలో ఒంటరిగా నడిచేటప్పుడు రాళ్ళు ముళ్ళు కుచ్చుకుంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరవచ్చు. అలాగే జీవితంలో కూడా చాలామంది తమ మాటలతో నీ దారిలో ఆటంకాలు కలిగిస్తారు. కానీ నువ్వు నీ లక్ష్యం పట్ల నిబద్ధతతో వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగితేనే గమ్యం చేరవచ్చు. తన లోపల ముత్యాలు రత్నాలున్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే మీరు నీతివంతులని, గొప్పవారని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు. కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుసు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితేనే తెలిసేవి కాదు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు తెలుస్తాయి. ఎదుటివారు పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తుంది. ఉన్నంతవరకు దేని విలువ అర్థం కాదు. పోయాక ఎంత ఆరాటపడినా తిరిగి రాదు. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయలేదు. అలాగే అబద్ధాన్ని నమ్మినంత సులువుగా నిజాన్ని నమ్మలేరు. మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగం లేదు. ఆశ నడిపించటం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళేవారికి అవకాశం కనిపిస్తుంది. ప్రపంచ బరువును మనసు నుండి దించే చిన్న జీవితం ఇది. నవ్వుతూ గడిపేయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.